హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఇక్కడ నేనేదో చెట్లలో అయితే వెతుకుతున్నాను కదా. అమ్మ నేను సీతాఫలాల కోసం అయితే వచ్చాము. చెట్టు నిండా సీతాఫలాలు ఉన్నాయి కానీ మాకైతే ముదిరిన కాయలు అయితే అసలు కనిపించడం లేదు. ఎంత వెతికినా అన్ని లేతకాయలే ఉన్నాయి కానీ అసలు ముదిరిన కాయలు అయితే కనిపించడం లేదు. ఈ చెట్టే కాదు, అన్ని చెట్లలోనే చూసుకుంటూ వచ్చాము. అమ్మ నేనైతే ఎక్కడ కనిపించలేదు మాకు. ఇంకా నాకైతే ఎక్కడ కనిపించలేదు అనేసరికి ఇంకా అమ్మ కూడా వచ్చి వెతుకుతా ఉంది. నేనైతే ప్రతి సంవత్సరం ఇట్లా సీతాఫలాల సీజన్ లో అయితే పల్లెకి వచ్చి చాలా కాయలు కోసుకొని ఇంకా బెంగళూరుకి తీసుకొని పోయి మాకు పెట్టుకొని అయితే తింటా ఉంటుంది. ఈసారి వచ్చాను కానీ లాస్ట్ మంత్ ఒకసారి వచ్చాను, అప్పుడు కాయలు దొరకలేదు. ఇప్పుడు వచ్చాను, అంత లేతకాయలే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇలాంటి టైంలో అయితే మా పల్లెల్లో చెట్లలోనే కాయలు అయితే మాగిపోయి రాలిపోతా అలా ఉన్నాయి. ఒక్కొక్కసారి చెట్లలో కూడా మాగిపోయిన కాయలు అయితే దొరుకుతుండే. ఫస్ట్ టైం నేనైతే ఇలా సీతాఫలాలు కోసుకోకుండా అయితే బెంగళూరుకి అయితే వస్తా ఉన్నాను. ఇంకా దారి మధ్యలో ఎక్కడైనా కనిపించాయంటే తీసుకుందామని వచ్చామా. మదనపల్లి నుండి బెంగళూరుకి వచ్చే దారిలో అయితే ఎక్కడ చూసినా బుట్టలు అయితే అమ్ముతా ఉంటారు. ఇంకా అక్కడైతే కొనుక్కోవచ్చు అని అయితే మేము వచ్చాం కానీ మాకైతే దారి మధ్యలో ఎక్కడే కనిపించలేదు. ఇంకా బెంగళూరుకి అయితే వచ్చేసాక ఇంకా మా రామ అయితే బయట అయితే తీసుకొని వచ్చారు. ఇవి పచ్చికాయలు ఏం కాదు, మాగిపోయిన కాయలే. ఇంకా ఇప్పుడైతే తిందామని అయితే ఒక కాయ తీసుకుంటున్నాను. అన్ని మాగిపోయినాయి. మేము ఎప్పుడు సీతాఫలాలు కొనిందే లేదు. ఫస్ట్ టైం తినడానికి అయితే సీతాఫలాలు తెచ్చుకున్నాము. సీతాఫలాలు చాలా టేస్టీగా స్వీట్ గా ఉంటాయి కదా. ఇలా సీజనల్ గా వచ్చే కాయలను అయితే మనం అసలు మిస్ కాకూడదు. సంవత్సరానికి ఒకసారి దొరికే ప్రతి పండును అయితే మనం అయితే తినాలి. ఒకప్పుడు మా పల్లెల్లో సీతాఫలాలు మాగాయంటే చాలు పోటీ పెట్టుకొని మరీ తినేవారు. ఇప్పుడు తినాలంటే సీతాఫలాల రేటు చాలా ఎక్కువగా ఉంది. మాకైతే ఈ సీతాఫలం ఒక్కొక్కటి 30 రూపీస్ అయితే పడింది. పల్లెల్లో కానీ 30 రూపీస్ సీతాఫలం పెట్టుకున్నామంటే అసలు నవ్వుతారు. సీతాఫలాలు పోయి డబ్బులు పెట్టి కొనుక్కొని తిన్నారా అని అయితే ఆశ్చర్యపోతారు అమ్మ వాళ్ళు అయితే తెలిసిందంటే. పల్లెల్లో మాకు సీతాఫలాల చెట్లు అయితే ఎక్కడ చూసినా ఉంటాయి. పొలాల గట్ల దగ్గర కానీ దారి మధ్యలో కానీ ఎక్కడ చూసినా ఉంటాయి. ఎవరైనా ఎన్నైనా కోసుకొని అయితే తినచ్చు. కానీ ఈ సంవత్సరమే ఎందుకో దొరకలేదు మాకైతే. ఈ కొనుక్కొని వచ్చిన సీతాఫలాలు అయినా బాగున్నాయంటే అది బాగలేదు. ఈ కాయ మాత్రమే కొంచెమైనా బాగుంది. మొత్తం కాయలన్నీ పుచ్చిపోయినాయి. మిగతా వాటిల్లో పురుగులు కూడా ఉన్నాయి. ఇంకా మొత్తం తీసుకొని వెళ్ళి అయితే పడేసేసాము. ఈ కాయ మాత్రం కొంచెం అయితే బాగుంది. ఇలా చూస్తా ఉంటే ఇంకా ఈ సంవత్సరం మేమైతే సీతాఫలాలు తిన్నట్టే ఉంది. సీతాఫలాలన్నీ వేస్ట్ అయిపోయినాయి. పోనీలన్నీ. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.